ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. దోస్తుగాళ్ళతో బయట ఎలా మాట్లాడుకుంటారో చూపించడానికి వచ్చేస్తున్నారు ఒంగోలు వాలేస్. రండినా. హాయ్ రామావా. హాయ్ నమస్తే మావా. ఎలా ఉన్నావు? ఫైన్ మావా. ఎంత కట్టావేంటి ఫైన్? ఫైన్ అది మావా. రాత్రి మీ బ్యాచులర్ రూమ్ అనుకుని వెళ్ళి లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఓపెన్ స్నానం చేసేవంట కదా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అదే బ్యాచులర్స్ కదా, అందుకని ఓపెన్ స్నానం చేసే మావా. నేనా అయినా నాకు అర్థం కాలేదు మావా. 5 సంవత్సరాల నుంచి నా లవర్కి ప్రపోజ్ చేస్తుంటే పడలేదు మావా. కానీ నిన్న నైట్ లేడీస్ హాస్టల్లో అందరూ పడిపోయారు మావా. అందుకే రా దొంగనాడొడక అప్పుడప్పుడు ఫుల్ షేవింగ్ చేసుకోండి అనేది. ఫుల్ షేవింగ్ అంటే మొన్న వేసానా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అయినా షేవింగ్ అనగానే గుర్తొచ్చిందిరా, మొన్న మా బేబీ బర్త్డే వస్తుందని నన్ను షేవింగ్ చేసుకోమనిందిరా. సర్లే బేబీ నువ్వు కూడా షేవింగ్ చేసుకో, ఇద్దరం కలిసి రాత్రి కుమ్మేద్దాం అన్నాను. దానికి ఆ పిల్ల బూతులు తిట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందిరా. ఒరే నీ లవర్ నిన్ను మనీ సేవింగ్స్ చేయమన్నదిరా, షేవింగ్ కదా. అంటే నువ్వు అనుకుంది అదా రా? నేను అనుకునేది అదే. మొన్న నేను కూడా దుకాణంకి వెళ్ళామావా, కోడిగుడ్లు కొందామని. అక్కడికి వెళ్ళి అన్న గుడ్డు ఎంత అని అడిగాను. దానికి వాడు 8 రూపాయలు తమ్ముడు అన్నాడు. అదేందన్నా పక్క కోట్లు 6 రూపాయలే కదంటే, వాడిది లంచి కోడి తమ్ముడు, ఎన్ని గుడ్లు ఏం పెడుతుంది, తక్కువ రేటుకి అమ్ముకుంటాడు తమ్ముడు, నాది మంచి కోడి తమ్ముడు, నేను అమ్మిన రేటుగా తీసుకోవాలంటున్నాడు మామ. ఏంది మామ ఇది? మామ నువ్వు ఇన్ని రోజులు తిన్నది లంచకోడి గుడ్లా. అయితే కానీ మావా వచ్చిన కాడి నుంచి చూస్తున్నా ఏంది నువ్వేం డల్లుగా ఉన్నావు, రాత్రి నిద్ర సరికి పట్టలేదా ఏంద్రా మావా? అదేం లేదు మామ, వచ్చిన కానించి ఒకటేమనగా బూతులు ఆడుతున్నాం కదా, ఆడియన్స్ ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని. బూతులో ఇంకేమన్నారా? బూతులు ఎక్కువ వాడిన బాట్స్ అనే మన పక్కన ఉన్నారా. ఆ బూతులు పోరాడంతో ప్రపంచం మొత్తం దృష్టి వచ్చిండు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మా రూమ్ పక్కనే ఒక కొత్తగా పెళ్ళైన జంట దిగింది మామ. సరే నేను వాళ్ళు కొత్తగా పెళ్ళైంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారని కిటికీలోంచి ఎక్కి చూస్తున్నామా. ఈ లోపు ఆంటీ పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వచ్చేసింది. వచ్చి మామా ఆ పాల గ్లాస్ అంకుల్ కాడికి తీసుకుపోయి పాల గ్లాస్ మొత్తం ఆంటీనే తాగింది మావా. అదేంద్రా మావా ఆంటీ తాగటం? అంకుల్ అన్నాడు మొత్తం నాకేం లేదా, మొత్తం నువ్వే తాగావు అనేసిండు. అంటే ఆంటీ అప్పుడు తాగిన మూతి నాకలేవా అంది. రమ్మన్న చోటకి వస్తావా? పర్మిషన్ ఇస్తే మధ్యలో కూడా నాకేస్తారా అంటే, మధ్యలో అంటే నడుము ఏ మామా మీరేమనుకున్నారా నాయన? మేమింకేదో అనుకున్నోళ్ళే మావా. ఇంతగా స్కిట్ రాసామా? యార్రా మావా స్కిట్ రాసి ప్రాక్టీస్ చేద్దామని మిమ్మల్ని అందరిని గ్యాదర్ చేసా. ఈడేమో హాస్టల్ అండు, ఆడేమో లవర్ అండు, నువ్వేమో కోడిగుడ్లు అన్ను, ఈడేమో ఆంటీ అండు. అంటే అన్నోళ్ళు హేమారెడ్డి అన్న మహేష్ అన్న వీడియోలో ఉరిగినట్టు మనల్ని కూడా పరిగెట్టించి కొడతారేమో ఈసారి. అయితే ఖచ్చితంగా కొడతారు మచ్చా. ఖచ్చితంగా మావా ఈసారి పక్క. నువ్వు స్కిట్లు లేవు కదా, లేదు మా మీ ఇంట్లో చూసి నీ పరిస్థితి ఏంది ఈసారి? అదే ఒకటి మర్చిపోయా కదా అన్న మహేష్ అన్న నీకు దండం పెడతా మహేష్ అన్న, ఆ వీడియో మట్టి అప్లోడ్ చేయకన్నా. మా అమ్మగాని చూస్తే గుద్ద బగలదన్నిద్దన్నా. దూరం పోయి వీడియో చేయకుండా వచ్చినానని. సరేలే మావా పాదం పండి స్కిట్ అయిపోయిందా?
అయిపోయింది మావా. స్కిట్ ఎప్పుడు చేయించారు మావా? ప్లాన్ మీరు చేసి సరిగ్గా ప్రాక్టీస్ రావట్లేదని అయ్యో కెమెరాలు పక్కన పెట్టిచ్చేసి ఒక ఫ్రాంక్ వీడియో లాగా మేము స్కిట్ నే ఇలా స్కిట్టాలు చేసామావా. స్కిట్ అయిపోయింది. పోదాం పని. సూపర్ రా, సరే పని రా పదవా. రే మావా, ఆగండి ఆగండి ఆగండి. నా దగ్గర ఒక్క చిన్నది లాస్ట్ డైలాగ్, ఒక్కటి పంచి డైలాగ్ ఉంది, అక్కడ చెబుతారా మావా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏం లేదు మావా, మొన్న లవర్స్ డే కదా, లవర్స్ డే రోజు నా లవర్ ఒప్పుకాక ఒక్క కిస్ చేయడానికి ఒప్పుకుందా మావా. జస్ట్ దాన్ని అక్కడ కిస్ చేసాను అంతే మావా. అది ఇప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ అంటాను మావా. నేను చెప్పలేదంటరా నీ ముఖం మొగ్గాలు ఉంటదని పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలని. వేరే జిమ్మిడికి దమ్మిడి నా కొడకల్లారా, కుక్కలకున్న విశ్వాసంగా లేదు కదా నా కొడకల్లారా. మీకు పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. లవర్ల గురించి బాగానే చెప్పారు కాబట్టి నా మీద వచ్చి పడినారు కదన్నా. కెమెరా పెట్టినట్టు నాకే తెలియదు కదన్నా, అట్లా చేశారు స్కిట్టు. నేనేందో చూచానా మీరు కొట్లాడుకుంటారేమో. సరే నా మహేష్ అన్న. ఒంగోలు వారియర్స్ ఇంకా కొంచెం వార్ చేయాల్సింది. పెద్దగా మీరు అనుకున్నంత విధంగా పంచులు కాకపోయినా చిన్న నవ్వు వచ్చింది. సో ముందు స్క్రిప్ట్ చాలా బాగుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండాలని కోరుకున్నా. కొంచెం తక్కువైంది, ఇలా కాకోకుండా నెక్స్ట్ స్క్రిప్ట్తో దూసుకెళ్ళిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్క్రిప్ట్తో బాగా నవ్విస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం సభ్యులందరూ చాలా న్యాచురల్గా చేస్తున్నారు, డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. బట్ స్క్రిప్ట్ ఎంచుకునే విధానం కూడా బాగా ఎంచుకొని మమ్మల్ని నవ్విస్తే ఇంకా హ్యాపీ. సో నెక్స్ట్ టైం బెటర్ లెక్కండి. సరే మళ్ళా రాబోండి, ఇంకో స్కిట్ చేసుకుని రాండి. బాగా తెలిసేట్టుగా చేయండి అయినా, మమ్మల్ని ఎందుకు గొప్పట్టించారు. అలాగే తప్పకుండా. సరే